फोर शो का है ना वो కిస్వల్ బండి ఇది 19 మోడల్ బండి ఏంటంటే 3,75,000 ఉంది. 19 మోడల్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి బండి మీద రాసి ఉంటుంది. ఇక్కడ 19 మోడల్ 20 మోడల్ అక్కడ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు వీడియో వచ్చేసంటే చాలామంది అయితే కామెంట్ చేసిండ్రు, అన్న సెకండ్ హ్యాండ్ ఆటోలు గ్యాస్ ఆటోలు ఎక్కడ దొరుకుతాయి మన సిటీ పాసింగ్ అని అయితే కామెంట్ చేసిండ్రు. అది నేను చూపించడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేను మెహందీపట్నంలో అయితే ఉన్నాను. ఇక్కడికి వెళ్ళి మనం ఖైరతాబాద్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చిన్న పని మీద వచ్చింది, అది చేసుకొని వీడియో కూడా చేద్దాం. చాలామంది కామెంట్ చేస్తుంటారు కదా, అన్నట్లయితే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఇలాగే సపోర్ట్ చేయండి అబ్బా, ఇలాగే సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను. దీంట్లో ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ మనకి ఏం రేట్ వస్తుంది, ఏ మోడల్ ఎంత అనేది అయితే చూపిస్తాను. ఇంకా ఏంటంటే కొంత ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి అబ్బా, తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. చలో మనమైతే వెళ్దాం. ఇప్పుడు ఖైరతాబాద్ ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నాం మెహందీపట్నంలో. ఇక్కడికి వెళ్ళి అయితే వెళ్తున్నాను నేను. అక్కడ వెళ్ళి వీడియో అయితే చూపిస్తాను. సెకండ్ హ్యాండ్ ఆటోలు ఎంత దొరుకుతాయి ఏమనేది అయితే నేను వీడియో అయితే చూపిస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే మనం ప్రస్తుతం లక్కడికాపూల్లో అయితే ఉన్నాము. లక్కడికాపూల్ ఇది పెట్రోల్ పంప్. ఇక్కడ మనం మెహందీపట్నం నుంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే లక్కడికాపూల్ ఇక్కడ సిగ్నల్ కాడికి వెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ లక్కడికాపూల్లో అయితే ఉన్నాం మనం. नंबर कहीं से बताओ। नंबर कहाँ है? 1189 बोलो 1180 बताओ। अच्छा आ गए लोकेशन पे तो आ गए. मान लो राइट मान लो. तेरा ये मॉडल 19 బండ్ల కోసం ఇంతమంది వచ్చి వెయిట్ చేస్తున్నారు చూడండి. మొత్తం ఖైరతాబాద్లో ఉంటాయి ఈ బండ్లు. మొత్తం చూడండి అంతా. మనమైతే ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ అయితే వచ్చేసినాము. బండ్ల రేట్లు అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 15 మోడల్. ఇది 2,80,000 అయితే ఇది రేట్ ఉంది. ఇది 15 మోడల్ బండి. దీంట్లో ఏంటంటే మనకు నార్మల్లీ డౌన్ పేమెంట్ 1,00,000 రూపాయలు కడితే ఇస్తారు బండి, దానికంటే తక్కువ ఉంటే అయితే ఇయ్యరు. ఇది 16 మోడల్ 2,80,000 అయితే బండి ఉంది. ఇది 16 మోడల్ బండి. ఇది 16 మోడల్ బండి 3 lakhs 3 లక్షల బండి ఇది. దీనికి ఏంటంటే డౌన్ పేమెంట్ సేమే, 1,00,000 రూపాయలు కట్టాలి. ఏదైనా బండి తీసుకోవచ్చు. నార్మల్లీ మనకు స్టార్టింగ్ రేట్ అయితే ఇక్కడ 2,50,000 ఉంది సిటీ ప్రాసెసింగ్ తీసుకోవాలంటే. ఇది వచ్చేసి మనకు 17 మోడల్ బండి. ఇది 17 మోడల్ చూసుకోవచ్చు. 3,20,000 బండి. ఇది 17 మోడల్ ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క బండ్ల మీద ఇక్కడ రాసి ఉంటుంది. ఇది 17 మోడల్, ఇది 21 మోడల్, అది వచ్చేసి 19 మోడల్. 19 మోడల్ రేట్ ఇక్కడ రాసి ఉంటుంది చూసుకోండి. 18 మోడల్ బండి మనకు 3,50,000 అయితే ఉంది. 18 మోడల్ బండి ఇది. ఇది ఎల్పిజి బండ్లు ఉన్నాయి మొత్తం. ఇక్కడ సిఎన్జి కూడా ఉన్నాయి మనం తీసుకోవాలంటే. ఇక్కడ వచ్చేసి చూద్దాం 19 మోడల్. ఇక్కడ 9 మోడల్ బండి. ఇది 19 మోడల్ బండి ఏంటంటే 3,75,000 ఉంది. 19 మోడల్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి బండి మీద రాసి ఉంటుంది. ఇక్కడ 19 మోడల్ 20 మోడల్ అక్కడ ఉంది. ఇది 23 మోడల్ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క మోడల్ బండ్లు అయితే దొరుకుతాయి. ఇక్కడ ఏ మోడల్ కావాలన్నా కూడా దొరుకుతాయి. మనకు స్టార్టింగ్ ప్రైస్ అయితే స్టార్టింగ్ 14-15 నుండి అయితే దొరుకుతాయి బండ్లు. మనకు స్టార్టింగ్ ప్రైస్ ఒక 2,50,000 అయితే ఉంది. ఇక్కడ రేట్లు 2,50,000 నుంచే స్టార్టింగ్ రేట్ ఉంది. ప్రతి బండ్లు దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మస్తు బండ్లు ఉన్నాయి. మనకు ప్రతి బండ్లు దొరుకుతాయి ఇక్కడ. సిఎన్జి, ఎల్పిజి, కొత్త షోరూమ్ బండి అయితే కూడా ఇస్తారు. మనకు సెకండ్ హ్యాండ్లో కూడా ఇస్తారు. ప్రతి బండి దొరుకుతుంది అబ్బా ఇక్కడ. స్టార్టింగ్ రేట్ అయితే 2,60,000 నుండి అయితే స్టార్టింగ్ రేట్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బండ్లు ఉన్నాయి. మనకు సిల్ బండి నుండి అయితే సెకండ్ హ్యాండ్ షోరూమ్ ప్రతి బండి అయితే దొరుకుతుంది. సెకండ్ హ్యాండ్లా చూసుకోవచ్చు. ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి. మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా దొరికేస్తుంది ఇక్కడ.
4 స్ట్రోక్ నువ్వు ఇక్కడ రేట్లు అయితే కనుక్కున్నాం మనం. ఇక్కడికి వెళ్ళి అయితే వేరే తాళ్ళలో వెళ్ళి కూడా కనుక్కున్నాం రేట్లు. అక్కడ ఎట్లున్నాయో చూపిస్తాను, వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే రేట్లు కనుక్కున్నాం. వేరే టౌన్కి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడికి వెళ్ళి అయితే ఇక్కడైతే రేట్లు అయితే కనుక్కున్నాం. ఇక్కడ చాలా సెకండ్ హ్యాండ్ ఆటోలు అయితే చాలా అమ్ముతారు ఇక్కడ. ఇంకో తాళ్ళకి అయితే వెళ్తున్నాం మనం. అక్కడ రేట్లు ఎట్లుంటాయో చూద్దాం. ఇక్కడ చూడండి బండ్లు అయితే మస్తున్నాయి. ఖైరతాబాద్లో అయితే ప్రతి చోట మనకు ఖైరతాబాద్ వచ్చేస్తే చాలు, మనకు సెకండ్ హ్యాండ్ ఆటోలు ఎక్కడైనా దొరకవచ్చు. ఇది వచ్చేసి మన పెద్ద వినాయకుడు ఇక్కడ కూర్చోబెడతారు కదా, దీని అపోజిట్ గల్లీలో అయితే రావాలి మనం. ఇక చూసుకోవచ్చు, ఇక్కడ పెద్ద వినాయకుడు కూర్చోబెడతారు, దీని అపోజిట్ గల్లీలో అయితే రావాలి మనం. దీని అపోజిట్లో వచ్చి స్ట్రేట్ వెళ్ళాలి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వెళ్తే మనం రైల్వే ట్రాక్ దిక్కు అయితే వెళ్తాం, బయటికి అయితే వెళ్తాం. ఇక్కడ స్ట్రేట్ వెళ్తే మనం ఇక్కడ మన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ రూట్ ఇది. ఇక్కడ నుంచి వచ్చినాక అయితే మనం ఖైరతాబాద్ వినాయకుడు కూర్చోబెడతారు కదా, అక్కడికి వెళ్ళి రైట్ తీసుకోవాలి మనం. రైట్ తీసుకున్న తర్వాత మెల్లగా కొంచెం ముంగలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ అక్కడ వెళ్తే మీకు తెలిసిపోతుంది. ఖైరతాబాద్ వినాయకుడు కాడికి వస్తే అక్కడికి వెళ్ళి రైట్ తీసుకోవాలి. కొంచెం ఒక 10 అడుగులు వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలి. అదే అక్కడనే దొరుకుతాయి బండ్లు అయితే. ఇప్పుడైతే చలో వేరే తాళ్ళలో అయితే వెళ్తున్నాం మనం. అక్కడ రేట్లు ఎట్లుంటాయో కనుక్కుందాం. చలో చూద్దాం. అయితే మనం మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ గల్లీలో అయితే మస్తు బండ్లు ఉంటాయి చూడండి. ఇక్కడ చూపిస్తాను. ఈ గల్లీలో వెళ్తే అయిపోయాయి మనం. ఇది మనం ఈ గల్లీలో చూసుకోవచ్చు, మొత్తం బండ్లే ఉంటాయి. ఇక్కడ చూడండి బండ్లు, మొత్తం బండ్లే అమ్ముతారు ఇక్కడ. చూశారు కదా గాయస్, ఇప్పుడైతే మనం బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. బండ్ల రేట్లు అయితే చూసుకున్నారు కదా, ఇప్పుడైతే మనం బయటికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇది ఇట్లా గల్లీలోకి వెళ్ళి బయటికి వెళ్తే మెయిన్ రోడ్ ఇది. మెయిన్ రోడ్ నేను పిల్లర్ నెంబర్ చూపిస్తాను, ఎగ్జాక్ట్గా పిల్లర్ నెంబర్ ఎంత ఉంటుందో. బండ్లు చాలా దొరుకుతాయి అబ్బా ఇక్కడ వస్తే. బండ్లు ఏం తక్కువ లేవు, మనకు చాలా బండ్లు ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక గల్లీలోకి వెళ్ళి వెళ్ళిందాడు మనకు 1189 పిల్లర్ నెంబర్ 1189 దగ్గర అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఫైనలీ గైస్ ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ నుంచి అయితే బయటికి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్నప్పుడు అయితే బండ్ల రేట్లు అయితే చాలా ఉండే. నేను 16 ఉన్నప్పుడు ఇప్పటికి చాలా తక్కువ ఉంది బండ్ల రేట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు జర కారోబార్లు కూడా డల్ ఉన్నాయి కదా, అందుకోసం బండ్ల రేట్లు అయితే పడిపోయినాయి. ఇది గవర్నమెంట్ బస్సులు ఫ్రీ ఉండడం వల్ల. ఇంకోటి ఏంటంటే మన 4 స్ట్రోక్ బండ్ల రేట్ల కంటే 2 స్ట్రోక్ బండ్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి. 4 స్ట్రోక్ బండ్ల రేట్లు తక్కువ ఉన్నాయి. చూడండి, మనకేంటంటే 4 స్ట్రోక్ బండి ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దాని రేట్ ఎక్కువ ఉంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు 4 స్ట్రోక్ అంటుండ్రు. పాత వాళ్ళు మాత్రం ఎవరు తీసుకోవట్లేదు 4 స్ట్రోక్. ఎందుకంటే దాని బండిది మెయింటెనెన్స్ ఎక్కువ ఉందబ్బా. కొత్తగా ఉన్నప్పుడు మనకు తెలియదు, పాతగా అయినాక తర్వాత మనకు 4 స్ట్రోక్ బండ్ల చాలా దాని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది. అందుకోసం ఏంటంటే దాని రేట్ అయితే తక్కువ ఉంది. మనం 4 స్ట్రోక్ బండిది 2022 మోడల్ బండి రేట్ ఏంటంటే 3,20,000 అని అయితే అన్నారు. 3,20,000. దాంట్లో మనకి 17 మోడల్ బండి వస్తుంది, 2 స్ట్రోక్ బండి. 2 స్ట్రోక్ బండికి ఉన్న రేటు 4 స్ట్రోక్ ఉన్న బండికి రేటు అంతే ఉంది. 4 స్ట్రోక్ బండి మనం 2 స్ట్రోక్ బండి అయితే తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనకి ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట. 4 స్ట్రోక్ తీసుకుంటే చాలా ఇబ్బంది అయితే పడతారు. ఇది నేను వాస్తవంగా అంటున్నా. చూసుకోండి, 4 స్ట్రోక్ బండి రేట్ తక్కువ ఎందుకు ఉందంటే అందుకోసమే తక్కువ ఉంది. అక్కడ మనం వీడియో తీయడానికి డైరెక్ట్ వెళ్తే వాళ్ళు రేట్లు మనకు చెప్పనీకి అటు అయితే అయినరు. నేను చాలా రిస్క్ తీసుకొని అయితే ఈ వీడియో చేశాను. మన వీడియోకి అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్. ఇంకోటి ఏంటంటే మనం 2 స్ట్రోక్ బండి తీసుకుంటే బెస్ట్ ఏంటంటే జీరో మెయింటెనెన్స్ బండి అబ్బా. 4 స్ట్రోక్ బండి తీసుకోవడం బదులు మనం ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం, ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవడం బెస్ట్ చూడండి. కానీ 4 స్ట్రోక్ బండి మాత్రం తీసుకోకండి, చాలా ఇబ్బంది అవుతుంది. 4 స్ట్రోక్ తీసుకునే బదులు మనం ఎలక్ట్రిక్ తీసుకోవాలి, చాలా బెస్ట్. దాంట్లో ఇంకోటి ఏంటంటే 2 స్ట్రోక్ తీసుకోండి. 2 స్ట్రోక్ తీసుకుంటే మీకు రిస్క్ ఏముండదు. ఇదైతే నేను వాస్తవంగా చెప్తున్నా. 2 స్ట్రోక్ ఏంటంటే మనకు జీరో మెయింటెనెన్స్ అబ్బా. మనం ఇంజన్ పని చేపించాలంటే 5,000 తీసుకుంటే మహా అంటే 10,000 పెట్టుకుంటే 10,000 అయితే ఎప్పుడు కలిగాయి మన బండికి. 5,000 పెట్టుకుంటే బొమ్మ అవుతుంది మన బండి. ఏంటంటే దానికంటే 20,000-25,000 సేమ్ డీజిల్ బజాజ్ బండి లెక్కనే పెట్టాలి దానికి 4 స్ట్రోక్ బండికి.
అదే అని చెప్తున్నా నేను. ఏంటంటే తీసుకొని తర్వాత అయితే ఇబ్బంది పడొద్దాబా, ఇదే ఇందుకోసమే చెప్తున్నా. 4 స్ట్రోక్ బండి తీసుకోకండి. నువ్వు 2 స్ట్రోక్ బండి తీసుకున్నారు అనుకోండి, చాలా బెనిఫిట్లో అయితే ఉంటారు. మనం ఎప్పుడు అమ్ముకున్నా మన పైసలు అయితే మనకైతే వస్తుంది. సిటీ పాసింగ్ బండ్లకు ఎప్పుడైతే మనకు లాస్ అయితే చేయదు బండి అది. చలో.